పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రమాదకర పురుగుల మందు సేవించి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో కాకినాడ మెడికవర్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి తరలించగా డాక్టర్ వసంత్ కుమార్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం చికిత్సను అందించగా విజయవంతంగా రక్షించడం జరిగిందన్నారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంటర్ హెడ్ సుభాకర్ రావు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కుమార్, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ మణికంఠ, సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్, ఐసాక్, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మగతలో ఉన్నారండి. నేనే చూశానండి. వచ్చే టైం కదా మగతలోనే ఉన్నారు. కాకపోతే డైల్యూటెడ్గా తీసుకొని దాంతోపాటు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నానని చెప్పేసి అన్నారు. పాయిజన్ ఏదైతే ఉందో, కాకపోతే ఆయన కండిషన్ అంత ఫాస్ట్గా డిట్రేషన్ అవన్నీ చూస్తే అంత తక్కువ క్వాంటిటీ లాగా అయితే మాకు అనిపించలేదు. మరి క్వాంటిటీ ఎంత నాకు తెలియదు. వచ్చిన గంటన్నరలోకి వచ్చారు. వచ్చిన వెంటనే మేము గ్యాస్ట్రిక్ లెవెల్ అయితే పొట్టతో క్లీన్ చేసి అంతా అయ్యింది అనుకున్న టైంకి సివియర్ పెద్ద కాఫ్ వచ్చింది అనమాట. కాఫ్ రావడం వల్ల గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అన్ని మళ్ళీ బయటకు వచ్చి లంగ్స్లోకి వెళ్ళాయి. సో ఆయన కండిషన్ నిమిషానికి డిటరేట్ అవుతుందని ఎమర్జెన్సీగా వెంటిలేటర్తో కనెక్ట్ చేయాల్సి వచ్చింది. కనెక్ట్ చేసి రికవరీ అయితే చేయగలిగాము. దానికి తర్వాత ఐసీయూ షిఫ్ట్ చేసాం. ఐసీయూలో డాక్టర్ గారు కూడా అన్ని చూసుకొని వెంటిలేటర్ తీశారు 4-5 days. ఇదేంటంటే ఒక 50 years మేల్ అనమాట. ఓపీ పాయిజన్ అంటాం. అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు. అవి తీసుకొని వచ్చారు. సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి వామిటింగ్ వచ్చేసి యాస్పిరేట్ చేసుకొని మొత్తం డ్రౌజీ అయిపోయారు అనమాట. సాట్స్ కూడా పడిపోయి. సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీం వాళ్ళు ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్. మొత్తం మన బాడీలో నరాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది, సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్. సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఒక కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా 4 రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అంతా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఇంప్రూవ్మెంట్ అవ్వడం, తగ్గిపోవడం, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సినారియో ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట. అటువంటి సమయంలో సరైన హాస్పిటల్కి లైక్ మెడికవర్ లాంటి హాస్పిటల్ కనుక రాగలిగితే డాక్టర్స్ ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా మా 100% ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. మా ఎఫర్ట్స్ అలాగే పేషెంట్ వైపు నుంచి వచ్చే రికవరీ వీటన్నిటినీ ఒక పాజిటివ్ వేలో మార్చుకుని పేషెంట్లు తమ జీవితాలని నిలబెట్టుకోవడానికి, దాని ద్వారా కుటుంబాలు ఇబ్బందులు పడుకోకుండాను, కుటుంబాల్లో లాసెస్ లేకోకుండా ఒక కుటుంబ పెద్దను పోగొట్టుకున్నామో, లేదంటే వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నామో, లేదంటే కుటుంబంలో సంపాదించేటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నామో అనే పరిస్థితి కాకుండా వారు తిరిగి వారి జీవితాల్లోకి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైము మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కనుక ప్రజలు గుర్తించి సరైనటువంటి సమయంలో వచ్చి సరైన హాస్పిటల్లో కనుక రాగలిగితే పేషెంట్లకి బెనిఫిట్ అవ్వటం అనేది జరుగుతుంది. మా హాస్పిటల్లో దగ్గర ఈ హాస్పిటల్ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. దగ్గర అంటే చాలా కేసులు చేసాం. ఇలాంటి పాయిజనింగ్ కేసెస్ ఒక రకంగా చెప్పాలంటే దగ్గర ఒక 100 కేసెస్ని ట్రీట్ చేసామని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం పాజిటివ్ అవుట్కమ్తోనే బయటకు వెళ్ళారు. సో ప్రజలు ఇది రాకూడదు యాక్చువల్గా, బట్ ఇన్ కేసు ఎలాంటి పరిస్థితి వస్తే కనుక ఆతృత పడటం కాకుండా సందర్భంగా నిర్ణయం తీసుకొని మంచి హాస్పిటల్కి చేరుకోవాలనేది మా ఉద్దేశం.